విశ్వంలో మానవులందరికీ అవసరమైన ధర్మార్థ కామమోక్షాలను బోధించేది మహాభారతం. ఇది భారతీయుల విజ్ఞాన శాస్త్ర సర్వస్వం, గొప్ప ఇతిహాసం కూడా. ఈ మహాభారతంలో లేని అంశం ప్రపంచంలోనే లేదు. అందుకే ఈ భారతాన్ని ధర్మతత్వవేత్తలు ధర్మశాస్త్రం అంటారు, నీతి కోవిదులు నీతిశాస్త్రం అంటారు, కవి పండితులు మహాకావ్యం అంటారు, చరిత్రకారులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణమని, ఇలా ఎన్నో పేర్లతో ప్రశంసిస్తూ ఉంటారు. అలాంటి మహాభారతంలోని పలు అంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము వనజా బలుసాని ఛానల్లో. అరణ్యంలో ఉన్నటువంటి పాండవులు ద్రౌపదిని ఎలా వివాహమాడారు, ద్రౌపది స్వయంవరం ఎలా జరిగింది, కళ్యాణం ఎలా జరిగింది అనే అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు పాండవుల ఇంటికి అతిథిగా వచ్చి తాను తెలుసుకున్నటువంటి విషయాలన్నీ పాండవులకు చెప్పాడు. ప్రత్యేకంగా అతడు పాంచాల దేశాన్ని గురించి వివరించాడు. మరి దాని ప్రత్యేకత ఏమిటి అని అడిగింది కుంతీదేవి. పాంచాల దేశమేలే ద్రుపద మహారాజుకు అత్యంత సౌందర్య రాశి అయినటువంటి ఒక కుమార్తె ఉంది. అర్జునుడితో అమ్మాయి పెళ్లి చేయాలనే కోరికతో ఉన్న ఆ రాజు పాండవులు లక్క ఇంటిలో మరణించారని విని చాలా దుఃఖించాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. అర్జునుడంతటి ప్రజ్ఞాశాలి అయితేనే కానీ ఆ పరీక్షలో విజయం సాధించలేడు అని విన్నవించాడు ఆ బ్రాహ్మణుడు. అది విని అర్జునుడికి కుతూహలం పెరిగింది. స్వయంవర ముహూర్తం తెలుసుకున్నాడు. పాండవులు బ్రాహ్మణ వేషాలతోనే పాంచాలపురంలో అడుగుపెట్టి ఒక బ్రాహ్మణోత్తముని ఇంట విడిది చేశారు. పాంచాల నగరం అప్పటికీ అనేక మంది రాజకుమారులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా స్వయంవరం మాటే. దేశ విదేశాలతో ప్రభువులతో పురమంతా పండగ వాతావరణం నెలకొన్నది. ఎటు చూసినా పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాలతో గొప్ప తిరునాళ్ళలా ప్రకాశిస్తుంది. పాండవులు స్వయంవరానికి వెళ్ళి ఒక ప్రక్కన బ్రాహ్మణ పంక్తి వద్ద చేరారు. పాండవుల రాకను శ్రీకృష్ణ బలరాములు గ్రహించి మనసులోనే వారిని ఆశీర్వదించారు. స్వయంవర సభలో ఉన్నతాసనాలపై దుర్యోధనుడు, కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, బలరామకృష్ణులు కూర్చున్నారు. చక్రవర్తులు, సామంతులు మొదలైన వారంతా సభకు మధ్యలో మొదటి వరుసలోనే కూర్చున్నాడు. సభా మధ్యంన సర్వాంగ సుందరంగా నిర్మించిన స్వయంవర మంటపం ఏర్పాటు చేయబడి ఉంది. మంటపం మధ్యలో ఎత్తైన ప్రదేశంపై ఒక మత్స్యయంత్రం అమర్చబడి ఉంది. అది గిర్రున తిరుగుతూ దాని ప్రతిబింబం కిందనున్న నీటిలో పడుతూ ఉంది. ప్రక్కన విల్లు, 5 బాణాలు ఉన్నాయి. ద్రుపదుని కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడు సభనుద్దేశించి, సభాపతులారా, నేడు నా సోదరి కృష్ణ అంటే ద్రౌపది స్వయంవరం. మీరు ఈ మత్స్యయంత్రాన్ని చూస్తున్నారుగా. ఒక్కొక్కరుగా వచ్చి విల్లు ఎక్కుపెట్టి ఈ 5 బాణములతోనే ఆ పైన తిరుగుతున్నటువంటి మత్స్యాన్ని క్రిందనున్న నీటి అందరి దాని ప్రతిబింబాన్ని చూస్తూ కొట్టగలగాలి. ఆ విధంగా కొట్టి దానిని ఛేదించినటువంటి వీరునికి నా సోదరిని ద్రౌపదినిచ్చి వివాహం చేయగలను. మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించండి అని సభాముఖంగా తెలియజేశాడు. ప్రథమంగా దుర్యోధనుడు, కర్ణుడు, అనేక మంది వీరులు ప్రయత్నించి విఫలమయ్యారు. కొందరైతే విల్లు ఎక్కుపెట్టలేకపోయారు. కొందరు అవమానం భరించలేక ముందే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ సభయందు మత్స్యయంత్రాన్ని భేదించే నాదుడే కరువైపోయాడు. అటువంటి సమయంలో బ్రాహ్మణ వేషధారి అయినటువంటి అర్జునుడు లేచి మత్స్యయంత్రం వద్దకు బయలుదేరాడు. అతనిని చూసి సభలోని వారంతా, ఈ బాపడ మత్స్యయంత్రాన్ని ఎక్కుపెట్టేది మహావీరులైన రాకుమారులే తలలు వంచి కూర్చున్నారు, ఈ బ్రాహ్మణుడు ఎక్కుపెట్టగలడా అంటూ ఎగతాళి చేయసాగారు. అర్జునుడు ఎవ్వరి మాటలను లక్ష్య పెట్టలేదు. మనసులో ద్రోణాచార్యునికి ప్రణమిల్లి అవలీలగా ధనస్సును ఎక్కుపెట్టి మొదటి బాణంతోనే మత్స్యాన్ని నేలకూల్చాడు. సభంతా నిర్గాంతపోయింది. జయ జయ ధ్వనులతో మిన్నుముట్టుతుండగా ద్రుపదుని కూతురు కృష్ణ పుష్పమాలను అర్జునుని కంఠంలో అలంకరించింది. బ్రాహ్మణునికి క్షత్రియ కన్యరిచి వివాహమా అంటూ కొందరు రాజులు రాజవంశాలని అవమానిస్తున్నారని ద్రుపదునిపై యుద్ధం ప్రకటించారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించినటువంటి వ్యాసమహాముని, ఇతడు బ్రాహ్మణుడు కాడు,
విక్రమ పరాక్రమవంతుడు, సవ్యసాచి, ద్రోణాచార్యుని ప్రియశిష్యుడైనటువంటి అర్జునుడు అని చెప్పగా సభకు వేంచేసిన రాజులందరూ అర్జునుణ్ణి వేణోళ్ళ పొగిడారు. తమ కోరిక ఆ ప్రయత్నంగా తీరినందుకు ద్రుపదుడు, కృష్ణ ఎంతో సంతోషించారు. కానీ పాండవులు ఇంకా బతికి ఉన్నందున దుర్యోధనాది కౌరవులందరూ కోపంతో సభ నుండి వెళ్ళిపోయారు. మరి ద్రౌపది కళ్యాణం ఎలా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. పాండవులు ద్రౌపదిని వెంట తీసుకుని తమ ఇంటికి చేరుకున్నారు. లోపల ఉన్న కుంతీదేవితో తమాషాగా, అమ్మా, అద్భుతమైనటువంటి భిక్షనొకదాన్ని తెచ్చామమ్మా అన్నారు. కుంతీదేవి లోపటి నుండే అలవాటు ప్రకారం 5 సమానంగా పంచుకోండి నాయనా అని దీవించింది. నిర్ఘాంతపోయారు అన్నదమ్ములందరూ. విషయం తెలుసుకున్న కుంతి తన తొందరపాటుకు ఎంతో చింతించింది. తల్లి మాటను జవదాటని పాండవులు ద్రౌపదిని తమ భార్యగా అంగీకరించారు. కానీ తర్వాత ద్రుపద మహారాజు పాండవులందరినీ సగౌరవంగా తన అంతఃపురానికి తీసుకొని పోయాడు. పాండవుల వివాహ విషయం అప్పుడు అతడికి తెలిసింది. ఒక్క కన్య, 5 పాండవులకు భార్య ఎలా కాగలదు అని తనలో తను మదనపడ్డాడు. దానికి సమాధానంగా కృష్ణ భగవానుడు, వ్యాసుడు మొదలగు పెద్దలందరూ కూడా ద్రుపదుని సందేహాన్ని తీర్చారు. ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ రహస్యాన్ని తెలియజేశారు. ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం తెలిసినటువంటి ద్రుపదుడు పాండవుల కళ్యాణానికి సంతోషంగా అంగీకరించాడు. రంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు. అక్కడ కురురాజ్యంలో పాండవులు జీవించి ఉన్నందున భీష్ముడు తదితర పెద్దలందరూ ఎంతో సంతోషపడ్డారు. భీష్ముడు దుర్యోధనునికి హితబోధ చేసి ధృతరాష్ట్రునితో నీ తమ్ముని కుమారులను కూడా రప్పించి నీ కీర్తి 2 చేసుకోమని సలహా ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎంతో ఆలోచించి అందుకు అంగీకరించి పాండవులను సాదరంగా ఆహ్వానించమని విదురుణ్ణి పంపించాడు. విదురుడు పాంచాల నగరానికి వెళ్ళి ద్రుపద మహారాజుతోనూ పాండవులతోనూ ధృతరాష్ట్రుని కోరికను తెలియజేసి సాదరంగా ఆహ్వానించాడు. పాండవులు పెద్దనాన్న ధృతరాష్ట్రుని యొక్క కోరికను, అతడి ఆజ్ఞను శిరసావహించి ద్రుపదుడితో చర్చించి అతడి వద్ద సెలవు తీసుకుని తమ తల్లి కుంతీదేవిని ద్రౌపదులతో సహా విదురుని వెంట హస్తినాపురానికి బయలుదేరారు. ద్రౌపది అన్న దృష్టద్యుమ్నుడు కూడా సైన్య సమేతంగా వచ్చి పాండవులను సాదరంగా సాగనంపారు. ధృతరాష్ట్రుడి అనుమతితో ద్రోణాచార్యుడు, కృపుడు తదితర పెద్దలందరూ పాండవులకు ఎదురేగి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. పురప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఇచ్చిన మాట ప్రకారం ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి ఆ రాజ్యానికి ధర్మరాజును రాజుగా చేశాడు. పాండవులు ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని సుఖంగా జీవించసాగారు. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని ఇంద్రునికి తెలియజేశాడు. ఇంద్రుడు విశ్వకర్మను పిలిపించి పాండవులకు సభాభవనమే కాక నివాసయోగ్యంగా ఉండునట్లు ఒక అద్భుతమైనటువంటి భవంతిని నిర్మించి పెట్టారు. శ్రీకృష్ణుని మాట ప్రకారం తక్కువ వ్యవధిలో విశ్వకర్మ పాండవులకు ఒక గొప్ప నగరాన్ని నిర్మించాడు. అది సాక్షాత్తు ఇంద్రలోకాన్ని మరిపించే విధంగా ఉంది కనుక దానికి ఇంద్రపస్థం అని పేరు పెట్టారు. శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదాలతో పాండవులు, తమ తల్లి కుంతి, ద్రౌపది అందరూ అక్కడనే నివసిస్తూ ధర్మానుసారంగా ప్రజానురంజకంగా రాజ్యపాలన చేస్తూ ప్రజల మెప్పుతో సర్వసుఖాలను అనుభవిస్తూ ఉన్నారు. తదుపరి అంశాలను మీరు వనజా బలుసాని ఛానల్లో చూస్తారని, నన్ను ఆదరిస్తారని భావిస్తూ ఉంది మీ వనజా బలుసాని. నమస్కారం.